మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది సార్? నేను 10th క్లాస్ వరకు మా విలేజ్లోనే చదివాను. తుంగదుర్తి, అదే వర్ధమాన్ కోట. తర్వాత ఇంటర్ వచ్చేసేసి నేను హైదరాబాద్ చైతన్య జూనియర్ కాలేజీలో సుల్తాన్ బజార్లో చదివాను. ఓకే. ఆ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే విద్యార్థి ఉద్యమాలలో యాక్టివ్గా ఉన్నాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు సార్ మీరు విద్యార్థి ఉద్యమాలు అంటే ఎస్ఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ ఇలాంటి పీడిఎస్సిలో ఉన్నాను. పీడిఎస్సి. ఓకే. పీడిఎస్సిలో ఉన్నాను. ఆ తర్వాత సర్దార్ పటేల్ కాలేజీలో నా డిగ్రీ చేసినాను. రాడికల్ భావజాలం ఉంది మీకు? పీడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. రాడికల్ అని ఒక చెడు ముద్ర వేయకండి. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం ఏ రకమైన రిప్రెషన్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి పనిచేసిన రోజులు. చాలా నిష్కలషంగా, అంటే ఏ రకమైన మలినం లేకుండా, ఏ రకమైన స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా ఆ రోజుల్లో విద్యార్థులు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసినాం. అట్లా పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను అసలు. ఓకే. తర్వాత మా నాన్న ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేదు, అంత స్వేచ్ఛ ఇచ్చినారు. నేను సర్దార్ పటేల్ కాలేజీలో చదువుకున్నప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాను, ప్రెసిడెంట్గా ఉన్నాను కాలేజీకి. ఇంటర్మీడియట్లో అనేక ఉద్యమాలు చేశాను. ఓకే. ఉమెన్ మీద అట్రాసిటీస్ జరిగినప్పుడు ముందు భాగంలో ఉండి కొట్లాడినాం. ఇంటర్మీడియట్ ఇయర్ వైజ్ పెట్టాలని ఉద్యమం చేశాను. మొట్టమొదటిసారి పోలీస్ లాఠీ చార్జీలో దెబ్బలు తిన్నాం. ఎలా ఉన్నింది అప్పుడు? ఏం అనిపించలేదు. పిక్కలు ఏమన్నా దెబ్బలు తిన్నాయి? ఏం అనిపించలేదు. లాఠీ దెబ్బలు వాతలు పడ్డా? ఇంటికి పోతే ఏమనలేదా మీ అమ్మ వాళ్ళు? కొన్ని విషయాలు తెలియదు. ఆ రోజులలో సెల్ ఫోన్లు లేవు, టెలిఫోన్లే లేవు. 1978 79 ఓకే సారీ 77 78 ఇంటర్మీడియట్. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. కమ్యూనికేషన్ ఒక ఉత్తరము, పేపర్ ద్వారా ఒకసారి తెలిసింది. ఎప్పుడు 82లో సర్దార్ పటేల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి మేము డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తరుణంలో ఒక పెద్ద రైవల్ స్టూడెంట్స్ యూనియన్స్ మధ్యన గొడవలో అరెస్ట్ చేశాను నన్ను. అక్విట్ అయినా నన్ను వేరే విషయం. తర్వాత అప్పుడు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు పేపర్లు పబ్లిష్ అయితే ఆ పేపర్ మాకు పేపర్ వస్తుంది ఇంటికి. అప్పుడు పేపర్లో చూస్తే అప్పుడు తెలిసింది, అప్పటిదాకా తెలియదు. అప్పుడు ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసేది తెలుసు. ఉద్యమాలలో ఈ స్థాయిలో ఉన్నారు అని, అంటే ఈ పోలీసు ఉద్యమాలలో పోలీసు లాఠీ చార్జీలలో దెబ్బలు తినడం ఇవన్నీ తెలియదు. ఏమన్నారు అప్పుడు తల్లిదండ్రులు? ఏం లేదు, మనం మామూలుగా మన ఇంట్లో ఎప్పుడు లేవు కదరా ఇట్లాంటివి అని మా నాన్న బాధపడ్డాడు. సరే మంచి కోసమే చేస్తున్నావు కదా, సరే నేను చూసుకుంటాలే నాన్న అని చెప్పాను. అంతేగా. తర్వాత నేను లా చేశాను. ఎక్కడ చేశారు లా చేస్తూ మాకు విద్యార్థి పత్రిక ఉండేది, విజృంభణ అని. ఆ విజృంభణ ఆర్టికల్స్ రాయడం కానివ్వండి, ప్రచురించడం కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్. జర్నలిజంలో ప్రావీణ్యం ఉంది అయితే? నేను చెప్తాను, దాంట్లో కూడా కొంత ప్రవేశం ఉన్నది చెప్తాను. లా ఎక్కడ చేశారు? లా నేను నాందేడ్లో చేశాను. ఓ కర్ణాటక. నేను అంటే నాకు ఇక్కడ లా ఎంట్రన్స్కి ఒక రోజు ముందు అరెస్ట్ చేయించింది నన్ను. ఉస్మానియా యూనివర్సిటీకి రాకుండా ఉండేదానికోసం మా రైవల్ ఆర్గనైజేషన్ పోలీసులతో మేనేజ్ చేసేసి మొత్తం మీద పాత కేసులు ఏదో తిరగదోడి నన్ను అరెస్ట్ చేసి పంపించారు. నేను లా నాందేడ్లో చేశాను. మంచి జరిగింది నాకు. నేను అప్పుడు కనుక ఉస్మానియాలో లా చేస్తుంటే నేను 87 దాకా నా లా కంప్లీట్ అయ్యేది కాదు. నేను నాందేడ్ పోవడం మూలంగా 85కి నా లా కంప్లీట్. కర్ణాటక, మహారాష్ట్ర అంతే. డాక్టర్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ. అదే మహారాష్ట్ర నాందేడ్లో 3 years లానా? 3 years లా చేశాను. 3 yearsలోనే కంప్లీట్ చేశారా? 3 yearsలో కంప్లీట్ చేశాను. తర్వాత ప్రాక్టీస్ 3 yearsలో కంప్లీట్ చేశాను. 3 yearsలోనే ఏం బ్యాక్లాగ్ ఏం లేకోకుండా. నేను బొమ్మట్టు మరీ ముఖ్యంగా కాపీయింగ్కి వ్యతిరేకంగా యాజిటేషన్ చేశాను. ఓకే. లెక్చరర్స్కి సపోర్ట్ చేసి కాపీయింగ్ వ్యతిరేకంగా యాజిటేషన్ చేసిన వాళ్ళం. కాబట్టి చాలా స్వచ్ఛంగా చదివి పాస్ అయిన డిగ్రీలే.
లాని ఇంకా మళ్ళీ వేరే పీజీ కోర్సులు ఏం చేయలేదు మీరు? పీజీ కోర్సులు ఏం చేయలేదు. లా అయిన తర్వాత నేను లా ప్రాక్టీస్ 86లో స్టార్ట్ చేసినాను. ఎక్కడ? హైదరాబాద్లో. హైదరాబాద్లోనే. నేను చెప్పాను కదా, ఈ విజృంభణ పత్రిక బాధ్యతలు ఉండడం మూలంగా ఒక 6 నెలలు 85 డిసెంబర్లో నా లా అయిపోయింది. 86 మేలో నేను 86 జూలైలో ఎన్రోల్ అయినాను. ఎన్రోల్ అయ్యి కనాబ్రాన్ గారి ఆఫీస్లో జూనియర్గా, కనాబ్రాన్ గారి జూనియర్గా ఒక 6 సంవత్సరాలు చేశాను. ఓకే. కనాబ్రాన్ గారి దగ్గర చేశాను. చేసి తర్వాత ఇండిపెండెంట్ ప్రాక్టీస్. మంచి ఆలోచనలు ఉన్న కన్నాభిరామ్ గారి దగ్గర పనిచేశారు మీరైతే. కనాబ్రాన్ గారి దగ్గర పనిచేస్తున్న క్రమంలో కంచయ్యలయ్య గారు పరిచయం నాకు. మంచి భావజాలం ఉన్న వ్యక్తి కన్నాభిరామ్ గారు. ఎలా ఉండేది పరిచయం మీకు కన్నాభిరామ్ గారితో? మేము స్టూడెంట్ మూమెంట్లో ఇట్లా నేను చెప్పాను కదా, అరెస్ట్లు అవ్వడం, మాకు బెయిల్ ఇప్పించేది ఆయన. ఆ తర్వాత వేరే మిత్రులకు ఎవరికైనా ఇట్లా నేను జైల్లో పడ్డప్పుడు బెయిల్ కోసం వారి దగ్గరికి పోయేది. చాలా దయగల మనిషి. వృత్తులు ఎలాంటి మెలకువలు నేర్చుకున్నారు ఆయన దగ్గర మీరు? లా ఏమన్నా నేర్చుకున్నాను అని అంటే బేసిక్స్ కొంచెం ఏదో కాలేజీలో ఉన్నప్పుడు చదువుకొని వచ్చినాయి, కొంచెం బేసిక్సే, కానీ అవుట్లైన్ తెలుసు. కానీ అసలు లా బేసిక్గా మన లాని విస్తృతంగా నేర్చుకుంది కనాబ్రాన్ గారి ఆఫీస్లోనే. కనాబ్రాన్ గారు చెప్పడం మూలంగా. ఎన్ని సంవత్సరాలు ఆయన చాలా మంచి అవకాశాలు ఇచ్చేవారు. ఎన్ని సంవత్సరాలు ఆయన దగ్గర జూనియర్గా పనిచేశారు మీరు? 6 ఏళ్ళు చేశాను. తర్వాత 91 వరకు చేశాను. ఓకే. తర్వాత ఓన్గా ప్రాక్టీస్. మీరు గవర్నమెంట్ లీడర్గా పనిచేసినట్టున్నారు? 92లో గవర్నమెంట్ లీడర్గా పనిచేశాను. ఓకే. తర్వాత టీటీడీకి కూడా నేను స్టాండింగ్ కౌన్సిల్గా చేశాను కొన్నాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చేశారు. తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసులు, తర్వాత పిల్స్ వేయడం.